అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వానాకాలం కొర్ర సాగుకు అనువైన రకాలు, అధిక దిగుబడికి మెలకువలు, మిరప నారు పెంపకంలో మెలకువలు, సాగులో యాజమాన్య పద్ధతులు, కోడి పిల్లలకు వేడిమి కల్పించే బ్రూడింగ్ విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తృణధాన్యాల్లో కొర్ర ఒకటి. ఈ మధ్యకాలంలో కొర్రల వాడకం పెరగడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. కొర్రను ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసుకునే అవకాశం ఉంది. జూన్ మొదటి వారం నుండి జూలై 15 వరకు కొర్రను విత్తుకునేందుకు అనువైన సమయం. తక్కువ ఖర్చుతోనే కొర్ర సాగు చేపట్టవచ్చు. ప్రాంతానికి తగ్గట్లుగా చీడపీడలను తట్టుకునే రకాలను ఎంచుకొని సాగు ప్రారంభం నుంచే మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరించినట్లయితే ఎకరాకు 15 క్వింటాల వరకు దిగుబడులు పొందవచ్చంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న వివిధ చిరుధాన్యాల పంటల్లో కొర్ర కూడా ముఖ్యమైన పంటగా చెప్పవచ్చు. అనుకూలమైన సమయం గనక చూసినట్లయితే వానలు ఆరంభమైన తర్వాత జూన్ మొదటి వారం నుంచి జూలై 15 వరకు కూడా మనకు విత్తుకునేందుకు అనుకూలమైన సమయంగా మనం చెప్పవచ్చు. ఈ కొర్రను అన్ని రకాల నేలల్లో, అంటే ఎర్ర నేలల్లో మరియు నల్లరేగడి నేలల్లో మరియు చలకా నేలలో కూడా సాగు చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే మనకు ఈ కొర్రకు అవసరమయ్యే విత్తన మోతాదు కనుక చూసినట్లయితే కేవలం 2 కిలోల విత్తనాన్ని మనము ఒక ఎకరానికి వాడుకుంటే సరిపోతుందన్నమాట. మనము విత్తుకునే దూరం కనుక చూసినట్లయితే 22.5 సెంటీమీటర్ల దూరము వరుసకి మధ్య, 7.5 సెంటీమీటర్లు మొక్కకి మధ్య ఉండేటట్లు మనము విత్తుకుంటే సరిపోతుంది. ఈ కొర్రకు అనుకూలమైన రకాలు గనక చూసినట్లయితే నరసింహరాయ, కృష్ణదేవరాయ ఇటువంటి రకాలన్నీ కూడా ఉన్నాయి. 80 నుంచి 85 రోజుల కాలం కలిగిన రకాలు, 8 నుంచి 10 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగిన రకాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇప్పుడు SIA 3085 అనే రకం ఉంది. ఇదైతేనేమో 80 నుంచి 85 రోజుల కాల పరిమితి కలిగి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తుంది. అలాగే SIA 3088 సూర్యనంది అనే రకము 70 నుంచి 80 రోజుల పంట కాలం కలిగి 10 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి వెరికంకి తెగులను కూడా తట్టుకునేందుకు అవకాశం ఉంది. అలాగే మనకు SIA 3156 ఇది కూడా 80 నుంచి 85 రోజుల కాల పరిమితి కలిగి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి వేరికంకి తెగులను తట్టుకునే రకంగా చెప్పవచ్చు. అలాగే మనకు SIA 3222 అనే ఒక రకం ఉంది. ఇదేంటంటే స్వల్పకాలిక రకము, 60 నుంచి 65 రోజులలోనే మనకు కోతకు రావడానికి అవకాశం ఉంది. 6 నుంచి 8 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి సరళిలో కూడా మనము వాడుకునేందుకు అనుకూలమైన స్వల్పకాలిక రకంగా చెప్పవచ్చు. ఇది ఇంకొకటి SIA 3223 అనే ఒక రకము, రేనాడు అనే పేరుతోటి విడుదల కాగలిగిన రకము. ఇదైతేనేమో అధిక దిగుబడి కలిగిన రకము, 80 నుంచి 90 రోజుల కాల పరిమితి కలిగి మనకు దాదాపుగా 15 క్వింటాలు కూడా ఒక ఎకరానికి దిగుబడి సామర్థ్యం కలిగిన కొర్ర రకంగా మనం చెప్పవచ్చు. ఈ కొర్రలో
మనము ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే 17 కిలోల యూరియాను మరియు 50 కిలోల డిఏపిని మనము విత్తుకునే సమయంలోనే వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొక 15 కిలోల యూరియాను 30 రోజుల కాలంలో మనం వేసుకున్నట్లయితే సరిపోతుంది. మనము అంతర కృషి 30 రోజుల లోపు ఒకసారి చేసుకున్నట్లయితే కలుపు యాజమాన్యం చేపట్టడం జరుగుతుంది. కొర్ర విషయానికి వచ్చినట్లయితే నీటి తడి అనేది మనం వర్షాధారంగానే పండిస్తాం కాబట్టి నీటి అవసరం అనేది ఉండదు. మనము గింజ పాలు పోసుకునే దశలో ఒకసారి నీటి తడిని బెట్ట గురైనప్పుడు నీటి తడిని అందించవచ్చు. అలాగే ఈ కొన్ని రకాల పురుగులు కూడా ఆశించడం జరుగుతుంది. గులాబీ రంగు పురుగు అనేది ఆశిస్తుంటుంది. దీనికోసం మనము 2.5 ml క్లోరోపైరిఫాస్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మన గులాబీ రంగు పురుగు అరికట్టవచ్చు. ఆ తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ వెరికంకు తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. దీనికి ఒకవేళ ఆశించినట్లయితే 2 ml మెటలాక్సిల్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అగ్గి తెగులు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. 2 గ్రాముల కార్బన్డిజం 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగుల్ని కూడా మనము నివారించుకునేందుకు అవకాశం ఉంది. ఈ విధంగా అన్ని రకాల యాజమాన్య పద్ధతులు కనుక చేపట్టినట్లయితే కొర్రలో అధిక దిగుబడులు సాధించేందుకు ఎంతైనా అవకాశం ఉంటుంది. వాణిజ్య స్థాయిలో కోళ్ల పెంపకం చేపట్టేటప్పుడు సాధారణంగా 1 రోజు వయసు కోడి పిల్లలను తెచ్చుకుంటారు. ఈ పిల్లలను ఫారాల్లో పెంచడానికి ముందుగా కొన్ని రోజుల పాటు బ్రూడింగ్ కల్పిస్తారు. కోడి పిల్లలకు వేడిమి కల్పించి జాగ్రత్తగా పెంచడాన్నే బ్రూడింగ్ అంటారు. కోడి పిల్లల శరీరానికి ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ ఉండదు కాబట్టి కొన్ని రోజుల పాటు బ్రూడింగ్ అవసరం ఉంటుంది. లేనట్లయితే పిల్లల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. బయట తిరిగి పెరిగే నాటుకోళ్లైతే సహజ పద్ధతిలో తమ పిల్లలను రెక్కల కింద చేర్చుకొని వెచ్చదనం కల్పిస్తాయి. కానీ ఫారాల్లో పెంచే కోడి పిల్లలకు కృత్రిమ పద్ధతిలో బల్బులు పెట్టి వెచ్చదనం కల్పించాల్సి ఉంటుంది. బ్రూడింగ్ విధానంలో జాగ్రత్తలేమిటి, ఎన్ని విధాల్లో చేపట్టవచ్చు, మనం కల్పించే ఉష్ణోగ్రత పిల్లలకు సరిపోతుందో లేదో ఎలా తెలుసుకోవడం అన్ని వివరాలు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అధిపతి డాక్టర్ టి శ్రీలత. కోడి పిల్లలు వాటి తొలి దశలో ఉష్ణాన్ని నియంత్రించుకునే శక్తి ఉండదు కాబట్టి మనం వాటికి కృత్రిమంగా ఉష్ణాన్ని ఇవ్వాల్సి వస్తుంది. దీన్నే మనం బ్రూడింగ్ అని అంటామన్నమాట. బ్రూడింగ్ వివిధ పద్ధతుల ద్వారా చేస్తారు. దీనిలో ముఖ్యమైనది హోవర్ పద్ధతి. జిఐ రేకుని గొడుగు ఆకారంలో మార్చి ఇన్ఫ్రారెడ్ బల్బులను కానీ మరియు ఎల్పిజి గ్యాస్ బ్రూడర్స్ని కూడా వాడుతూ ఉంటారు. ఎక్కడైతే మనకి విద్యుత్ సరఫరా సదుపాయం సరిగ్గా ఉండదో, ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్స్ ఉంటాయో అక్కడ ఫ్యూయల్ హీటర్స్ని వాడుతూ ఉంటారు. దీంట్ లోపల వరి పొట్టు కానివ్వండి, రంప పొట్టు లేకపోతే బొగ్గును ఉపయోగించి ఉష్ణాన్ని అందించవచ్చు. బ్రూడర్తో పాటుగా మనకి బ్రూడర్ గార్డ్ అవసరం ఉంటుంది. ఇది జిఐ రేకుతో కానీ లేకపోతే అట్టలతో కానీ ఒక వృత్తాకారంలో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చిక్ గార్డ్ అనేది 1 నుంచి 1.5 ఫీట్ ఎత్తులో ఉండాలి. మరియు వీటి వ్యాసము 6 అడుగులు ఉన్నట్టయితే 250 కోడి పిల్లల్ని వాటిలో మనము పెంచవచ్చు. ఈ కోడి పిల్లల్లో బ్రూడింగ్ అనేది కాలానికి అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. చలికాలంలో కానీ వర్షాకాలంలో మనము 3 నుంచి 4 వారాల వరకు ఈ బ్రూడింగ్ అనేది అవసరం ఉంటుంది. ఎండాకాలం లోపల మనకి బయట ఉష్ణోగ్రత అనేది షెడ్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బ్రూడింగ్ అవసరం ఉండదు. దీన్నే మనము కోల్డ్ బ్రూడింగ్ అని అంటాము. మొదటి వారము మనకు ఉష్ణోగ్రత 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్ హీట్ అవసరం ఉంటుంది. దాని తర్వాత ప్రతి వారము మనము 5 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత తగ్గించుకుంటూ నార్మల్ రూమ్ టెంపరేచర్ వరకు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనము థర్మామీటర్స్ బ్రూడర్ దగ్గర ఉంచాల్సి ఉంటుంది. దీనివల్ల మనకి ఉష్ణోగ్రత సరిగ్గా ఉందా లేదా అని తెలుస్తుంది. రైతులు బ్రూడింగ్లో ఎక్కువ ఉష్ణోగ్రతకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఉష్ణోగ్రతతో పాటు గాలి ప్రసరణ అనేది సరిగ్గా ఉండాలి. గాలి ప్రసరణ సరిగ్గా లేనప్పుడు అమోనియా వాయువు అనేది ఎక్కువ అవుతుంది. ఇది కోడి పిల్లల పైన దుష్ప్రభావం చూపిస్తుంది. అమోనియా వాయువు అనేది 10 ppm కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే కార్బన్ డైఆక్సైడ్ శాతం కూడా మించకూడదు. ఈ ఉష్ణాన్ని మనము బ్రూడర్స్తో ఇచ్చినప్పుడు, అంటే ఈ ఉష్ణోగ్రత సోర్స్తో ఇచ్చినప్పుడు జనరల్గా మనము కర్టెన్స్ క్లోజ్ చేస్తూ ఉంటాము. దీనివల్ల
ఈ గాలి ప్రసరణ అనేది అడ్డుకొని లోపల ఈ విషవాయువులు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ గాలి ప్రసరణ కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. దీనితో పాటు గాలిలో ఆర్ద్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనము దీనికోసము థర్మోహైగ్రోమీటర్స్ని అరేంజ్ చేస్తూ ఉంటాము. ఈ ఉష్ణోగ్రత తేడాలను మనము బర్డ్ బిహేవియర్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే కోళ్ళు బ్రూడర్ కింద మనం పెట్టినప్పుడు దానికి దూరంగా వెళ్తే ఆ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ బ్రూడర్ కింద గుమ్మి కూడితే టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక కార్నర్కి కనుక కోడి పిల్లలన్నీ వెళ్తే గాలి అనేది ఎక్కువ వీస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. బ్రూడర్ కింద సమానంగా విస్తరించి ఉన్నప్పుడు బ్రూడింగ్ అనేది సక్రమంగా జరిగినట్టు మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ బ్రూడర్ కింద మనము ఫీడర్స్ని కానీ వాటర్స్ని కానీ కరెక్ట్గా దాని కింద పెట్టకూడదు, కొంచెం డిస్టెన్స్లో పెట్టాలి. ఒక ఫీడరు ఒక వాటరు, ఒక ఫీడరు ఒక వాటరు మన కార్ట్వీల్ షేప్ లాగా అరేంజ్ చేయాలి. వీటిలో మొదటి వారము కోడి పిల్లలు వచ్చినప్పుడు లిటర్ పైన పేపర్లు పరచాల్సి ఉంటుంది. దీనివల్ల కోళ్ళు లిటర్ అనేవి తీసుకోకుండా ఉంటాయి. నల్లకొట్టిన మక్కలని పేపర్ మీద వేసినప్పుడు అవి తినడం అలవాటు చేసుకుంటాయి. మనం బ్రూడర్లో వేసేటప్పుడు కోడి పిల్లలకి వాటిని కొంచెం నీళ్ళల్లో బీక్ని తడపడం వల్ల నీళ్లు తీసుకోవడం అలవాటు అవుతుంది. అప్పుడే వచ్చిన కోడి పిల్లల్ని చాలాసేపు బాక్సెస్లో ఉంచకూడదు. వాటిని వెంటనే మనము బ్రూడర్ లోపలికి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కోడి పిల్లలు రాకముందే ఒక 6 గంటల ముందు ఈ బల్బ్స్ని ఆన్ చేసి పెట్టడం వల్ల ఉష్ణోగ్రత అనేది అవి వచ్చే టైంకి సరిగ్గా ఆ టెంపరేచర్స్ మెయింటైన్ అవుతాయి. బ్రూడర్ కింద ఎక్కువ వేడి అవుతుంది అని అనుకున్నప్పుడు ఆ బ్రూడర్లో ఉన్న బల్బ్స్ని తీయడం వలన లేకపోతే ఆ బ్రూడర్ హైట్ని పెంచడం వలన టెంపరేచర్ని తగ్గించవచ్చు. ఒకవేళ టెంపరేచర్ తగ్గినట్టు అయితే బ్రూడర్ లోపల బల్బుల్ని అమర్చడం వలన ఆ టెంపరేచర్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు. జనరల్గా ఒక చిక్కుకి 1 వాట్ చొప్పున బల్బ్స్ని ఉపయోగిస్తే మనకు సరైన వేడి అనేది అందుతుంది. కోడి పిల్లల యొక్క పాదాలని మనము టచ్ చేసినప్పుడు అవి వెచ్చగా ఉండాలి. సో దీంతో మనకి బ్రూడింగ్ అనేది ప్రాపర్గా ఉన్నట్టు తెలుస్తుంది. బ్రూడింగ్ ప్రక్రియలో మనం బ్రూడింగ్ సక్రమంగా చేస్తేనే ఈ బ్రాయిలర్ కోళ్ళల్లో మనము మొదటి వారంలో నిర్దేశించిన బరువుని చేరుకోగలుగుతాము. జనరల్గా మనకి చిక్ బరువు ఫస్ట్ వీక్ అయ్యే వరకు 4 రెట్లు పెరగాల్సింది ఉంటుంది. 7 రోజుల తర్వాత మనకి ఆ బరువు రాలేదంటే మనం బ్రూడింగ్ సరిగ్గా చేయలేదని అర్థం. సో మనం బ్రూడింగ్ ప్రాపర్గా చేసామా చేయలేదా అనేది చెక్ చేసుకోవడానికి ఒకటి బ్రూడర్ కింద కోళ్ళ ప్రవర్తన, కోళ్ళు అనేవి సమానంగా విస్తరించి ఉండాలి. రెండవది కోడి యొక్క పాదాలని చెక్ చేసినప్పుడు అవి వెచ్చగా ఉండాలి. తర్వాత కోడి సరిగ్గా దానా తీసుకుంటుందా లేదా అనేది వీటిని క్రాప్ అసెస్మెంట్ అంటారు. సో ఈ క్రాప్ని మీరు చెక్ చేసినప్పుడు ఇది గుండ్రగా ఉండి మృదువుగా ఉండాలి. సో దీని అర్థం అవి దానా సరిగ్గా తీసుకుంటున్నాయని అర్థము. ఒకవేళ ఇది డ్రైగా ఉండింది అని అంటే అది దానా సరిగ్గా తీసుకోవట్లేదని అర్థము. సో ఓన్లీ నీళ్లు నిండినట్టు ఉంటే ఓన్లీ నీరు మట్టుకే తీసుకుంటుంది, దానా తీసుకోవట్లేదని అర్థము. దీనితో పాటు కోడి పిల్లలు వచ్చినప్పుడు గ్లూకోజ్ ఒత్తిడి నివారించడానికి వైటమిన్స్ని నీటి ద్వారా ఇవ్వడం వలన ఉపయోగంగా ఉంటుంది. తొలి దశలో ఈ డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి, తర్వాత వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనము బ్రూడింగ్ కనుక సక్రమంగా నిర్వహించకపోతే ఇవి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. సో మనము బ్రాయిలర్ కోళ్ళల్లో చూసినట్లయితే ఇవి 35 రోజులకే మార్కెటింగ్ ఏజ్కి వస్తాయి. ఆల్మోస్ట్ ఇవి 2 కేజీల వరకు బరువు తూగుతాయి. బ్రూడింగ్ సరిగ్గా చేయకపోతే ఈ ఫస్ట్ వీక్ బాడీ వెయిట్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ వీక్ బాడీ వెయిట్ సరిగ్గా రాకపోతే మనకి ఫైనల్ బాడీ వెయిట్ అనేది కూడా సరిగ్గా ఉండదు. ఒకవేళ మొదటి వారం బాడీ వెయిట్ అనేది వాటి శరీర బరువు 4 నుంచి 5 రెట్లు పెరిగింది అని అంటే బ్రూడింగ్ అనేది సక్రమంగా జరిగినట్టు మనం అనుకోవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంట మిరప. సాధారణంగా మిర్చిని జూలై, ఆగస్టు మాసాల్లో నారు పోసుకొని ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో నాటుకుంటారు. అయితే కర్నూలు జిల్లాలో తొలకరి ప్రారంభం నుంచే మిర్చి సాగు కనిపిస్తుంది. మిరప విత్తనాల ఖరీదు ఎక్కువ. ప్రతి విత్తనం విలువైనదే కాబట్టి అవకాశం ఉన్నంత వరకు షేడ్ నెట్ల ఏర్పాట్లు చేసుకొని ప్రోట్రేలలో నారును పెంచుకుంటే ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చు.
మిర్చి సాగులో సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో నారు పెంపకంతో పాటు సాగులోనూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు ఆచరించడం వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చంటున్న కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మౌనికతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో మిరప పంటను అధికంగా రైతులు సాగు చేస్తారు. ఈ మిరప పంటను సాగు చేసే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విత్తన శుద్ధికి సంబంధించి కానీ లేకపోతే నారుకు సంబంధించి కానీ తెగుళ్ళు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక గారు ఉన్నారు. నమస్తే మేడం. ప్రధానంగా మిరప రైతులు చాలా ఎక్కువ మంది ఉంటారు, మిరపను సాగు చేస్తుంటారు. మిరపను ఎప్పుడు సాగు చేస్తారు? సాగు చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? సార్, మిరపని జూన్ జూలై మాసంలో అంటే ఖరీఫ్ సీజన్లో స్టార్ట్ చేస్తారు సార్. మేలో వర్షాలు పడడం వల్ల జూన్లో వర్షాధారం కింద సాగు చేస్తారు. మరి నీటిపారుదల కింద ఖరీఫ్ సీజన్లోనూ మరియు రబీ సీజన్లోనూ సాగు చేస్తారు. మేడం, ప్రధానంగా రైతులు విత్తనాలు వేయడం మంచిదంటారా లేకపోతే నారు నాటడం అనేది మంచిదంటారా? అంటే విత్తనాలు అనేటువంటిది మనం డైరెక్ట్గా సోయింగ్ అంటే నాటుకున్నాం అనుకోండి సార్, మనకు చాలా రకాలైనటువంటి రోగాలు వస్తాయి. అంటే విత్తనాలు అనేది మిరపలో ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు మనం విత్తనాలు అనేవి డైరెక్ట్గా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు అనేటువంటి దగ్గరగా వేసుకుంటారు. ఈ విధంగా వేసుకున్నట్లయితే వేరుకుళ్ళు తెగులు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా ఒక దగ్గర మొక్కలు అనేటువంటివి చనిపోతాయి. అందుకోసమనే మనం షేడ్ నట్లో మొక్కలు పెంచుకొని నారుని ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళు తెగులుని మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మిరపలో విత్తనాల యొక్క రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ విత్తనాల రేటును తగ్గించుకోవడం కోసం మనం షేడ్ నట్లో పోటేస్ అంటే ఒక ట్రేలో 99 మొక్కలు అనేటువంటిది వేసుకోవడం వల్ల మనకి వేరుకుళ్ళు తెగులు అనేటువంటిది కాపాడుకోవచ్చు. అంతేకాకుండా విత్తనం యొక్క రేటును కూడా మనం తగ్గించుకోవచ్చు. షేడ్ నెట్స్లో దీనికి సంబంధించి విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాల్సి ఉంటుంది? సార్, విత్తన శుద్ధి అనేటువంటిది మనం కంపెనీ వాళ్ళు ఆల్రెడీ చేసే ఉంటారు. కాకపోయినా వాళ్ళు చేసిన తర్వాత కూడా మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. 1 కేజీ విత్తనానికి క్యాప్టాన్ లేదా థైరాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. లేకపోతే ఇమిడాక్లోప్రిడ్, దీన్నే గౌచో అని కూడా అంటారు. దీని ద్వారా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఈ వేరుకుళ్ళు తెగులు తర్వాత పురుగుల బారి నుండి మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా విత్తనాలను కూడా కాపాడుకోవచ్చు. నారుకుళ్ళు తెగులు అనేటువంటిది సార్, మనం విత్తనం వేసిన 10వ రోజు నుంచి నారుకుళ్ళు తెగులు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. చాలామంది రైతులు అనేటువంటి వాళ్ళు షేడ్ నట్లో విత్తనాలు వేసుకోకుండా ఎత్తైనటువంటి బెడ్స్ మీద వేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనం బెడ్స్ మీద వేసుకోవడం వల్ల వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు తర్వాత నీరు అనేటువంటిది ఎక్కువగా నిలబడినప్పుడు ఈ వేరుకుళ్ళు తెగులు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. ఈ వేరుకుళ్ళు తెగులు అనేటువంటిది వచ్చినప్పుడు మొక్కలు అనేటువంటి మొత్తానికే చనిపోతాయి. దీనివల్ల రైతులు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా నష్టపోతారు. అందుకోసమనే మనం విత్తన శుద్ధి చేసుకోవాలి, తర్వాత బెడ్స్ మీద వేసుకోవాలి. మిరప అనేటువంటిది ఎక్కువగా కొంతమంది రైతులు అనేటువంటి వాళ్ళు నల్ల నేలల్లో వేసుకుంటున్నారు, ఎర్ర నేలల్లో వేసుకుంటున్నారు. మనం ఎర్ర నేలల్లో వేసుకున్నట్లయితే మొక్కలు అనేటువంటి బాగా ఏపుగా పెరిగి మనకి దిగుబడి అనేటువంటిది ఎక్కువ వస్తుంది. నల్ల నేలల్లో కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు కానీ నీళ్లు పెట్టుకున్నప్పుడు కానీ నీరు అనేటువంటిది నేలలో అలాగే నిలబడి వేరు అనేటువంటిది కుళ్ళిపోతుంది. తర్వాత నల్ల నేలలు అనేటువంటివి జిగటగా ఉంటాయి. ఈ జిగట వల్ల ఏమవుతుందంటే మనకి వేరుకుళ్ళు తెగులు తొందరగా వస్తుంది. అందుకోసమనే మనం ఎర్ర నేలలనే ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవాలి. మిరప మొక్కలు అనేటువంటిది వేసుకునేటప్పుడు మొక్కకి కంపల్సరీ 30 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకోవాలి. వరుసకి 50 నుంచి 70 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ దిగుబడి అనేటువంటిది సాధించుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్గా కర్నూలు జిల్లాలో కానీ ఎక్కువ ప్రాబ్లం ఏముందంటే మనకి పొలంలో ఒక దగ్గర మొక్కలు అనేటువంటి చనిపోయి మొత్తం పొలం అంతా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ విధంగా మనం మొక్కల్ని కాపాడుకోవాలంటే మనం ఆఖరి దుక్కిలోనే 2 నుంచి 5 కేజీల ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్ అనేటువంటిది పొలమంతా వేసుకొని దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత మాత్రమే మనం మొక్కల్ని వేసుకోవాలి. అంటే ఈ శిలీంధ్రాలు అనేటువంటిది ఈ ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్ జీవ శిలీంధ్రాలు ఈ శిలీంధ్రాలని కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల మనకు మొక్కలు అనేటువంటి చనిపోకుండా ఉంటాయి. మొక్కలు అనేటువంటి చనిపోతున్నాయంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారు, బ్లూ కాపర్ దొరుకుతుంది, దాన్నే కాపరాక్సి క్లోరైడ్ అంటారు. దీన్ని 3 గ్రాములు కలుపుకొని 1 లీటర్ వాటర్లో పిచికారీ చేసుకుంటారు. ఇది చేసుకున్నారనుకోండి వర్షాకాలంలో బాగా పనిచేస్తుంది. కానీ ఇది ఎక్కువగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకి వేడి అనేటువంటిది ఎక్కువయ్యి మొక్క అనేటువంటిది చనిపోతుంది. చాలామంది రైతులు మార్కెట్లో లూజు విత్తనాలు కూడా కొంటూ ఉంటారు. ఈ లూజు విత్తనాలు కొనడము
పంట నష్టపోవడము, లేకపోతే పంట ఏపుగా పెరగకపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి కదా. ఇట్లాంటి రైతులకు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లూజు విత్తనాలు అనేది మిరపలో ఎవరు వేసుకోవట్లేదు సార్. మోస్ట్లీ అందరూ కూడా ప్రైవేట్ హైబ్రిడ్సే వేసుకుంటున్నారు. ఒకవేళ లూజు విత్తనాలు వేసుకున్నాం అనుకోండి, మనకు దిగుబడి అనేటువంటిది ఎక్కువగా రాదు. అంటే మిరపలో మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టే మనం అందరూ రైతులు కూడా హైబ్రిడ్సే ఎక్కువ వేసుకుంటున్నారు. ఈ లూజు విత్తనాలు అనేటువంటిది వేసుకోకూడదు. మేడం, ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా సంప్రదించాలి? మీ ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ కానీ లేకపోతే ఫోన్ నెంబర్? మమ్మల్ని సంప్రదించాలి అంటే మాకు వాట్సాప్ గ్రూపులు అనేవి 32 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ వాట్సాప్ గ్రూప్లో ఏదైనా మొక్కలకి రోగాలు ఏదైనా వచ్చినా కూడా ఫోటో అనేది పెడితే మేము దానికి రిప్లై ఇస్తాము. తర్వాత దగ్గరగా ఉన్నటువంటి పొలాలకు కూడా మేము వెళ్ళి దాన్ని ఏ మందు ఎప్పుడు స్ప్రే చేసుకోవాలో కూడా మేము సలహాలు ఇస్తాం. 9603293514. ఇది డాక్టర్ మౌనిక గారు చెప్తుంది. మిరప రైతులు కాస్త అప్రమత్తతో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు అని చెప్పి ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, మీటివ్ న్యూస్, కర్నూలు జిల్లా. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. విజయవాడలోని మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్పై జాతీయ స్థాయి సదస్సు జరిగింది. భారత పరిశ్రమల సమాఖ్య CII ఫేజ్ సహకారంతో జరిగిన సమావేశంలో మత్స్య పరిశ్రమలో స్థిరమైన వృద్ధి, పోటీతత్వాన్ని పెంపొందించడంపై సమగ్రంగా చర్చించారు. చేపలు, రొయ్యల చెరువుల్లో వైరస్ల వల్ల పంట నష్టం జరగకుండా నిరోధించేందుకు బయోఫ్లాక్ నర్సరీల ఏర్పాటు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ తెలిపారు. ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, వీళ్ళు చేసేటువంటి యాక్టివిటీ ఈ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ సెక్టర్లో ఏదైతే చేస్తున్నారో వీటికి మనం కూడా స్టేట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా ఈ ఇండస్ట్రీస్ వచ్చేటువంటి వాటికి ప్రమోషన్ కానీ ఫెసిలిటేషన్ కానీ చేసేటువంటి యాక్టివిటీస్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తారు. హ్యాచరీ నుంచి తెచ్చేటువంటి సీడు సడన్గా గ్రోఅవుట్ పాండ్లో స్టాక్ చేయడం వలన EHP స్పోర్స్ అనేది హ్యాచరీ సీడ్లో కనబడదు. మనం టెస్టింగ్ చేసినా కూడా దొరకదు, ఎటువంటి మైక్రోస్కోప్లో పెట్టినా కూడా. సో బయోఫ్లాక్ నర్సరీలో 21 days మనం హోల్డ్ చేయడం వలన కంప్లీట్ సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, బయోసెక్యూర్ అట్మాస్ఫియర్లో దాన్ని కల్చర్ చేయడం వలన మనకు ఏదైనా ఆ ప్రాబ్లం ఉంటే అక్కడ నోటీస్ అవుతుంది. నోటీస్ అయితే మనము లాస్ట్ను మినిమైజ్ చేయవచ్చు. ఒకవేళ ఈ 21 days కల్చర్లో EHP స్పోర్స్ కనబడలేదనుకో, సో సేఫ్. అక్కడ మనము గ్రోఅవుట్ పాయింట్స్లో పెడితే 60-65 daysలో మనకు 100 count ఈజీగా వస్తుంది. సో దానివల్ల ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది. లాస్ ఏదైనా సస్టైన్ అయితే ఇక్కడే మనకు ఆపేస్తాము. గ్రోఅవుట్ పాయింట్లో పోయి మనం వేస్టేజ్ చేయకుండా ఫార్మర్కు నష్టం లేకుండా కల్చర్ చేసుకునే దానికి బయోఫ్లాక్ నర్సరీస్ చాలా ఉపయోగకారిగా ఉంది. ఈరోజు ఏంటంటే 2,07,000 పాండ్లు మనం ఆల్రెడీ మ్యాపింగ్ చేశాం. ప్రతి విలేజ్లో ఎక్కడ ఏ విలేజ్లో ఎవరు కల్చర్ చేస్తున్నారు. వీటిలో డీప్ టెక్ IoT డివైసెస్ లైక్ పాండ్లో DO ఎంత ఉంది, మరి pH ఎంత ఉంది, అమోనియా ఏమైనా ఉందా, నైట్రైట్ ఏమైనా ఉందా, ఇవన్నీ మెజర్ చేసేదానికి లాట్ ఆఫ్ సెన్సర్స్ వచ్చాయి. సో కాబట్టి అక్వా ఎక్స్చేంజ్ అనేటువంటి ఒక సంస్థ ఆల్రెడీ ఇట్లాంటి డివైసెస్ తోటి 62,000 మంది ఫార్మర్స్కు ఆల్రెడీ గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసే ఫిష్ ఆల్మోస్ట్ 80% ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. కన్జంప్షన్ ఇన్ ఇండియాలో నిండా తక్కువనే ఉంది. ఈ కన్జంప్షన్ మనం పెరగాలంటే ఇంపార్టెంట్ ఏం చేయాలంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసేసి, క్వాలిటీ ఇంప్రూవ్ చేసేసి, కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ బాగా ఇన్వెస్ట్ చేసి గ్రోత్ చేస్తే కన్జంప్షన్ పాయింట్ ప్రైసింగ్ ఇంప్రూవ్మెంట్ మీకు ఎక్కడ చిక్తా ఉంది? బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఈ మరి సిటీస్లో ప్రైసింగ్ బాగా ఉంది. సో సస్టైనబుల్ ఫార్మింగ్ మీరు చూస్తే దానికి టెక్నాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ట్రేసబిలిటీకి డిజిటల్ ఎక్స్చేంజ్ ఇంపార్టెంట్, డిజిటల్ ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. సో ఈ మరి టెక్నాలజీ అప్లై చేసేప్పుడు ఎంటైర్ కోల్డ్ చైన్లో ఏం టెంపరేచర్లో ఫిష్ వచ్చే ఐడియా మనకు తెలుస్తూ ఉంది. సో మీరు ఇదే ప్రైసింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతూ ఉంది. కన్స్యూమర్ ఈజ్ విల్లింగ్ టు పే మోర్ ఫర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫిష్ యాక్చువల్లీ. సో మార్కెట్ ఇన్ ఇండియా ఇస్ బిగ్, ఆపర్చునిటీస్ ఆర్ బిగ్, గవర్నమెంట్ ఈస్ వెరీ కీన్ టు గ్రో ద సెక్టర్. సెమినార్లో మేము కాంపిటేటివ్నెస్ ఎట్టా ఇంప్రూవ్ చేసేది, సస్టైనబిలిటీ ఎట్టా ఇంప్రూవ్ చేసేది, ఫార్మింగ్ అండ్ వాల్యూ అడిషన్ ఎట్టా ఇంప్రూవ్ చేసేది. సో ఈ 3 టాపిక్ల ఈడ డిస్కషన్ నడుస్తూ ఉంది. ఏపీలో 6 లక్షల ఎకరాల్లో ఆక్వాకల్చర్ సాగు జరుగుతోందని
దేశంలో అత్యధికంగా మత్స్య సంపద ఎగుమతి చేసే రాష్ట్రం ఏపీ మాత్రమేనని అధికారులు తెలిపారు. దేశం నుంచి విదేశాలకయ్యే ఎగుమతుల్లో 30% ఏపీ రాష్ట్రం నుంచే జరుగుతోందని విజన్ 2047లో భాగంగా దీన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.